హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఇంగ్లీష్లో బి అనే ఈ పదం తెలిస్తే చాలు, సగం ఇంగ్లీష్ మనకు వచ్చినట్లే. ఎందుకనంటే మనకు సాధారణంగా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే బుక్స్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, బీతో మనం మాట్లాడుతుంటాము. ఐ కెన్ బి ఏ డాక్టర్, ఐ కెన్ బి ఏ టీచర్ అంటాము, లేదా బీ పొలైట్ అండ్ బీ హియర్, బీ దేర్, బీ కాన్ఫిడెంట్, బీ బ్రేవ్, బీ కరేజియస్ అని ఈ రకంగా మనం బీతో ఉపయోగించి మాట్లాడతాం. ఇంగ్లీష్లో నాకు తెలిసి 25% ఆఫ్ ది యూసేజ్ ఈ బీతోనే ఉంటుంది. సో ఈ బీ అనే ఒక్క పదం తెలిస్తే మనకి 25% ఆఫ్ ది ఇంగ్లీష్ వస్తుంది. దీని మీద బేస్ చేసుకొని ఇంకా మిగతా 25% వస్తుంది. అంటే ఇంగ్లీష్ సగం రావడానికి ఒక బీ అనే పదం మనకు ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఈ క్లాస్లో నేను చెప్పబోతున్నాను, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. అండ్ బి అంటే లిటరల్గా తెలుగు మీనింగ్ ఏంటంటే ఉండు, లేదా ఉండండి, లేదా ఉండుట అని దాని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, బి అంటే ఉండు, ఉండుట, ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు అని దాని అర్థం. సో బీ హ్యాపీ అంటే మనం బి అంటే ఏంటి? ఉండు. హ్యాపీ అంటే ఏంటి? సంతోషంగా. సో హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు మనము ఈ రకంగా చెప్తాము. పొలైట్ అంటే మర్యాదపూర్వకంగా, మర్యాదగా. బీ పొలైట్ అంటే మర్యాదగా ఉండు. బీ హియర్ అంటే ఏంటి? ఇక్కడ ఉండు. బీ దేర్ అంటే ఏంటి? అక్కడ. బీ అంటే ఏంటి? ఉండు. సో అక్కడ ఉండు. సో బీ ఆప్టిమిస్టిక్ అంటే సానుకూల దృక్పథంతో ఉండు, లేదా ఆశావాహ దృక్పథంతో ఉండు అని చెప్పినప్పుడు మనం బీ ఆప్టిమిస్టిక్ అంటాం. బీ కైండ్, దయగా ఉండు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. బీ హానెస్ట్, నిజాయితీగా ఉండు. బీ లవబుల్, ప్రేమపూర్వకంగా ఉండు. బీ బోల్డ్, ధైర్యంగా ఉండు. బీ కరేజియస్, ధైర్యంగా ఉండు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. ఒక బీ అనే పదం వస్తే మనము మిగతా పదాలని ఉపయోగించి ఎలా చెప్పామో చూడండి. సో ఈ బీని బేస్ చేసుకొని మిగతా ఇంగ్లీష్లో 50% ఎలా నేర్చుకోవచ్చో చెప్పబోతున్నాను. చాలా 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 ఇంట్రెస్టింగ్ అండ్ ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా బుక్లో రాసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ బీ ఫార్మ్స్ అని ఉంటాయి. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతము అని చెప్పి. అంటే ప్రస్తుతం ఉన్నాను, ఉన్నాము, ఉన్నాడు, ఉన్నారు అని చెప్పడానికి మనము హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే వీటి వర్బ్స్ అంటాం మనము. బీ ఫార్మ్స్ని మనము యామ్, ఈజ్, ఆర్ ఉపయోగిస్తాము. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఐ వచ్చినప్పుడు యామ్ ఉపయోగించాలి. వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగించాలి. అండ్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ బీ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా ఈ బీ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా మనము నౌన్తో చెప్పొచ్చు, యాడ్వర్బ్తో చెప్పొచ్చు, యాడ్జెక్టివ్తో చెప్పొచ్చు, ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో చెప్పొచ్చు, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్తో చెప్పొచ్చు. అది ఎలా చెప్పాలో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ బీ ఫార్మ్స్. గతంలో ఉన్నాను, గతంలో ఉన్నాడు, గతంలో ఉన్నది అని చెప్పినప్పుడు మనము అంటే ఏదైనా ఒక పని గతంలో చేస్తూ ఉన్నాను, ఉన్నాము, ఉన్నాడు అని చెప్పినప్పుడు మనము వాజ్ అండ్ వర్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తాము. ఐ ఉన్నప్పుడు వాజ్ రావాలి, వి, యు, దే ఉన్నప్పుడు వర్ రావాలి, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు వాజ్ రావాలి. అండ్ ఇంతకుముందే నేను చెప్పాను, ఆ బీ ఫార్మ్స్ ఏవైనా సరే ప్రజెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, మనం నౌన్తో, యాడ్వర్బ్తో, యాడ్జెక్టివ్తో, ఐఎన్జీ ఫామ్తో, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్తో యూజ్ చేసి చెప్తాము. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐ వాజ్ ఎ స్టూడెంట్ అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ ఐ వాజ్ దేర్ ఇన్ వరంగల్ అండ్ ఐ వాజ్ యాక్టివ్ ఇన్ ద స్కూల్. ఐ వాజ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ టోర్నమెంట్స్. ఈ రకంగా మనము ఒకప్పుడు గతంలో ఉన్నాను అని చెప్పినప్పుడు మనము ఉపయోగిస్తాము. అదే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఎలా చేయాలి? యామ్ యూజ్ చేయాలి. ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ హియర్, ఐ యామ్ యాక్టివ్, అదర్వైజ్ ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ రెస్పెక్టెడ్. ఈ రకంగా చెప్తాం. దీనికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాము. అండ్ ప్రజెంట్లో అయితే ఏం యూజ్ చేయాలి? ఇక్కడ వర్క్ ప్లేస్లో ఆర్ యూజ్ చేయాలి. హీ, షీట్ ప్లేస్లో ఏం యూజ్ చేయాలి? ఈజ్ యూజ్ చేయాలి. అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్లో మనము భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, లేదా భవిష్యత్తులో ఉంటాను అని చెప్పడానికి ఉంటాను,
ఉంటాడు, ఉంటుంది, ఉంటారు, ఏదైనా కావచ్చు. అప్పుడు చెప్పినప్పుడు మనము షెల్ బీ అండ్ విల్ బీతో చెప్తాము. ఐవి వచ్చినప్పుడు సాధారణంగా మనం షెల్ బీ యూజ్ చేస్తాము. యూ దే హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం విల్ బీ యూజ్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, షెల్ బీకి బదులు విల్ బీ అండ్ విల్ బీకి బదులు షెల్ బీ ఉపయోగిస్తే ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్ లేదు, ఉపయోగించవచ్చు. నేను భవిష్యత్తులో ఒక డైరెక్టర్, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, భవిష్యత్తులో నేను ఒక డైరెక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఒక భవిష్యత్తులో డైరెక్టర్గా ఉంటానని చెప్పడానికి ఐ విల్ బీ ఏ డైరెక్టర్. అదర్వైజ్ నేను హాలీవుడ్లో ఉంటాను, బాలీవుడ్లో ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బి దేర్ ఇన్ బాలీవుడ్, ఐ విల్ బి దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. నేను ఫేమస్ అవుతాను అని చెప్పడానికి ఐ విల్ బి ఫేమస్. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటాను. అందుకే ఇక్కడ రాసాను చూడండి, భవిష్యత్తులో ఐ విల్ బి డైరెక్టింగ్ మూవీస్. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో డైరెక్ట్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బి ప్రేజ్డ్ బై మై ఫ్యాన్స్, ఐ విల్ బి ప్రేజ్డ్ బై మెనీ పీపుల్. నేను అందరి చేత మెప్పు పొందబడతాను అని చెప్పినప్పుడు చెప్తాం. అయితే ఇక్కడ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్ అండ్ యామ్, ఆర్ అండ్ ఈజ్ వాడతాము. పాస్ట్ బీ ఫార్మ్స్ అయితే వాజ్, వర్ అండ్ వాజ్ని ఉపయోగిస్తాం. అంటే ప్రజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్, పాస్ట్లో అయితే వాజ్ అండ్ వర్ ఉపయోగిస్తున్నాం. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి, అదే పాస్ట్లో అయితే వాజ్ యూజ్ చేయాలి. వి యూదే వస్తే ఆర్ యూజ్ చేయాలి, అదే పాస్ట్లో అయితే వర్ అవుతుంది. హీ షీట్ వచ్చినప్పుడు ప్రజెంట్లో అయితే ఈజ్ అవుతుంది, అదే పాస్ట్లో అయితే వాజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో అయితే ఆల్టర్నేట్గా, నేను ఇందాకే మీకు చెప్పాను, ఆల్టర్నేట్గా షెల్ బీ, విల్ బీని ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆల్టర్నేట్గా మీరు ఏది యూజ్ చేసినా గ్రామటికల్గా తప్పు లేదు. ప్రజెంట్ బీఫార్మ్స్కి, పాస్ట్ బీఫార్మ్స్కి, ఫ్యూచర్ బీఫార్మ్స్కి మధ్యన ఉన్న ఒక తేడా అయితే తెలిసింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఒక నౌన్ ఉపయోగించి చెప్పొచ్చు అని చెప్పాను. నేను గతంలో ఒక స్టూడెంట్ని కాబట్టి ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని ఇక్కడ చెప్పాను. చూడండి, రాశాను. నేను స్కూల్లో ఉన్నాను కాబట్టి ఐ వాజ్ ఇన్ స్కూల్. ఇక్కడ ఒక యాడ్వర్బ్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు, ఐ వాజ్ దేర్ ఇన్ స్కూల్ అని చెప్పి. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఐ వాజ్ యాక్టివ్ ఇన్ ద స్కూల్. ఐ వాజ్ నాటీ. అండ్ నేను వరంగల్లో నివసిస్తూ ఉండేవాడిని. అప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మాది వరంగల్ జిల్లా కాబట్టి ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ వరంగల్, అదర్వైజ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ వరంగల్. ఐ వాజ్ అప్రిషియేటెడ్ బై మై టీచర్స్. నేను బాగా చదువుతుండేవాడిని కాబట్టి నన్ను పొగుడుతుండేవారు లేదా మెప్పు పొందబడుతుండేవాడిని నేను. ఐ వాజ్ లవ్డ్ బై మై ఫ్రెండ్స్. ఇక్కడ బై అని ఉపయోగిస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై అని ఒక పదంలో వచ్చింది, బుక్లో కానీ మాట్లాడుతున్నప్పుడు వచ్చిందని అంటే అది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. ఈ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో చెప్తాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను క్లారిటీగా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గురించి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ట్రైనర్ని. ఐ ఆమ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐ ఆమ్ హియర్ ఇన్ హైదరాబాద్. నేను జీవితంలో ఎప్పుడు ఆశావాహ దృక్పథంతో ఉంటాను. ఐ ఆమ్ ఆప్టిమిస్టిక్ ఇన్ నేచర్ ఇన్ మై లైఫ్. ఐ ఆమ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. ఐ ఆమ్ రెస్పెక్టెడ్ అండ్ ఫాలోడ్ బై millions of followers and subscribers on YouTube, Facebook, Instagram and other social media platforms. అంటే ఇప్పుడు ఈ యామ్ ఈజ్ ఆర్ అని ఎప్పుడు ఉపయోగిస్తాం? ఈ ప్రజెంట్ బిఫార్మ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్. ఇప్పుడు నా గురించి కాబట్టి యామ్ యూజ్ చేశాను. అదే అతడి గురించి అని చెప్పినప్పుడు ఈజ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ పొలిటికల్ లీడర్, హీ ఈజ్ ఏ హీరో. పవన్ కళ్యాణ్ ఉన్నారు, హీ ఈజ్ ఏ పొలిటికల్ లీడర్, హీ ఈజ్ ఏ హీరో అండ్ హీ ఈజ్ ఏ he is an inspiration to many people. He is acting in movies, he is working in politics అని ఈ రకంగా మనము చెప్తాం. అండ్ హీ ఈజ్ రెస్పెక్టెడ్ బై మెనీ పీపుల్, హీ ఈజ్ ఫాలోడ్ బై మెనీ పీపుల్ అని ఈ రకంగా చెప్తాం. అంటే ఇప్పుడు అది జరుగుతుంది. అదే భవిష్యత్తులో అయితే ఎలా చెప్పాలో చెప్తాను. ఐ విల్ బీ ఏ డైరెక్టర్. నేను ఇంతకుముందు నా గురించి చెప్పాను కదా, ఐ అంటే నేనే కదా. సో నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం కాబట్టి నేను భవిష్యత్తులో ఒక డైరెక్టర్గా ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. నేను మూవీ ఇండస్ట్రీలో ఉంటాను. ఐ విల్ బి క్రియేటివ్. నేను క్రియేటివ్గా ఉంటాను భవిష్యత్తులో. ఐ విల్ బి డైరెక్టింగ్ మూవీస్. ఐ విల్ బి గివెన్ మెనీ ఆపర్చునిటీస్ బై ద ప్రొడ్యూసర్స్, హీరోస్ అండ్ అదర్ క్రియేటివ్ పీపుల్. అంటే మనము బీ ఫార్మ్స్ని యూజ్ చేసి నౌన్తో చెప్పచ్చు. చూడండి, నౌన్తో చెప్పాము. ఇక్కడ బీ ఫార్మ్స్ యూజ్ చేసి మనము ఒక యాడ్వర్బ్తో చెప్పచ్చు. యాడ్వర్బ్తో చెప్పాను ఇక్కడ చూడండి. బీ ఫార్మ్స్ని యూజ్ చేసి మనం ఒక అడ్జెక్టివ్తో చెప్పచ్చు. అడ్జెక్టివ్తో
చెప్పొచ్చు. ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పాను. బీ ఫార్మ్స్ యూజ్ చేసి వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. బీ ఫామ్ని యూజ్ చేసి వర్బ్ ఇన్ ద V3 ఫామ్ని యూజ్ చేసి చెప్పొచ్చు. అంటే బీ అంటే ఏంటో దాని అర్థం తెలిసిన తర్వాత ప్రజెంట్లో అయితే యామ్ ఈజ్ ఆర్, పాస్ట్లో అయితే వాజ్ వర్, ఫ్యూచర్లో అయితే షెల్ బి విల్ బి అనే విషయం తెలిసిన తర్వాత మనము నౌన్తో యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్తో యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్తో యూజ్ చేయొచ్చు, వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్ యూజ్ చేయొచ్చు, వర్బ్ V3 ఫామ్తో యూజ్ చేయొచ్చు అనే విషయం తెలిసిన తర్వాత మనము ఎన్ని రకాల సెంటెన్సెస్నైనా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు అతను ఒక డాక్టర్, ఇప్పుడు ఒక డాక్టర్ అని చెప్పడానికి హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. ఇప్పుడు కాబట్టి మనం యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేయాలి కాబట్టి హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. సో మనం ప్రజెంట్లో యామ్ ఈజ్ ఆర్ ఉపయోగిస్తాం కాబట్టి హీ ఈజ్ ఏ డాక్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఒకప్పుడు హీరో అని చెప్పడానికి హీ వాజ్ ఏ హీరో, కానీ ఇప్పుడు అతను ఒక పొలిటీషియన్, హీ ఈజ్ ఏ పొలిటీషియన్. ఒకప్పుడు హీరో, హీ వాజ్ ఏ హీరో. ఇప్పుడు నేను ఉన్నాను, ఐ యామ్ ఏ టీచర్, బట్ ఒకప్పుడు నేను ఒక స్టూడెంట్ని, ఐ వాజ్ ఏ స్టూడెంట్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను, ఐ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్. నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను, ఐ యామ్ ఇప్పుడు కాబట్టి ఐ యామ్ బ్రేవ్. నిన్న నేను చాలా భయపడుతూ ఉన్నాను, ఐ వాజ్ టిమిడ్ అండ్ ఐ వాజ్ అఫ్రైడ్. నిన్న నేను బాగా భయపడుతూ ఉన్నాను, ఐ వాజ్ అఫ్రైడ్ అండ్ ఐ వాజ్ ఫ్రైటెండ్. దాని అర్థం ఇప్పుడు నేను పొలైట్గా ఉన్నాను, ఐ యామ్ పొలైట్, బట్ గతంలో నేను చాలా రూడ్గా ఉండేవాడిని, ఐ వాజ్ రూడ్. నేను ఇప్పుడు కేర్ఫుల్గా ఉన్నాను, ఐ యామ్ కేర్ఫుల్ నౌ, బట్ గతంలో నేను కేర్లెస్గా ఉండేవాడిని, ఐ వాజ్ కేర్లెస్. అంటే నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్, బట్ గతంలో నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, బట్ గతంలో నేను జావా నేర్చుకుంటున్నాను, ఐ వాజ్ లెర్నింగ్ జావా. ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తారు. మనము బుక్స్లో కానీ న్యూస్ పేపర్లో చదివినప్పుడు కానీ బైతోని ఎండ్ అవుతుంది ఆ సెంటెన్స్. ఎలా అంటే ఐ యామ్ ఇన్వైటెడ్ బై ద రిలేటివ్స్, ఐ యామ్ ఇన్వైటెడ్ బై మై ఫ్రెండ్స్, ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై పవన్ కళ్యాణ్, ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై నరేంద్ర మోడీ, ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా చెప్తాం. ఐ యామ్ సెలెక్టెడ్, నేను సెలెక్ట్ చేయబడ్డాను, ఐ యామ్ సెలెక్టెడ్ బై ద కంపెనీ. అదర్వైజ్ పాస్ట్లో అయితే ఐ వాజ్ సెలెక్టెడ్ బై ద కంపెనీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ విషయాలు మీకు అర్థమవుతాయి కనుక బి అనే పదం దాని మీనింగ్ ఏంటి, ఉండు, ఉండండి లేదా ఉండుట. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి, చెప్పాలి. అదేంటంటే కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి, have to be, has to be, need to be, needs to be, dare to be, dares to be, ought to be, want to be, wants to be, wish to be, wishes to be, would like to be, able to be, willing to be, going to be, wanted to be, had to be, used to be, shall have to be, will have to be, wished to be. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మనకు అన్ని విషయాల్లో తెలియాల్సిన విషయం ఏంటంటే బి అంటే ఏంటో తెలియాలి. మనకు బి అంటే ఏంటో తెలుసు, ఉండు, ఉండుట, ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు అని దాని అర్థం. సో hope you understand well. Thank you very much for giving this opportunity. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విద్యార్థులు, అభ్యర్థులు, గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా దయచేసి షేర్ చేయండి.